పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు అరెస్టు గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలకు వారంతా ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి తనకేమీ తెలియదని, తనకు కక్ష లేదని చెప్పుకొచ్చారు జగన్. తాను ఇండియాలో లేనప్పుడు అరెస్టు జరిగిందని వాదించారు. జగన్ రెడ్డి మాటలు విని వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారు. అరెస్టు ఘటన తర్వాత 2 బటన్ నొక్కే సభల్లో మాట్లాడిన జగన్ రెడ్డి చంద్రబాబు అరెస్టు తనగంతేనని చెప్పుకున్నట్లుగా మాట్లాడారు. కానీ తర్వాత అసెంబ్లీలో తాను మాట్లాడలేదు, ఇతరులతో మాట్లాడించారు. తర్వాత ఎప్పుడు తన ఘనత అని చెప్పుకోవడం లేదు. ఇప్పుడు పార్టీ నేతల ముందు అదే పని చేశారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని చెప్పేందుకు జగన్ రెడ్డి కూడా ప్రయత్నించారు. బీజేపీని అరెస్ట్ చేయించిందని, అందులో సగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారని నంగిగా చెప్పుకొచ్చారు. అంటే జగన్ రెడ్డి అరెస్ట్ విషయంలో జరుగుతున్న డ్యామేజ్ ని కవర్ చేసుకోవడానికి తనకేమీ తెలియదని బీజేపీ చేయించిందని చెబుతున్నారు. సిఐడి ఎవరి చేతిలో ఉంటుందో అందరికీ తెలుసు. సిబిఐ లేదా ఈడీ అరెస్టులు చేసి ఉంటే అది కేంద్రం పని అందరికీ అర్థమవుతుంది. మరి సిఐడి చేసిన దానికి బీజేపీ చేసిందని జగన్ రెడ్డి ఎలా చెబుతారు? ఎంత చేసినా చంద్రబాబుపై దాఖలు చేస్తున్న వరుస కేసుల్లో జగన్ రెడ్డి వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి కనీసం ప్రజలకు న్యాయం దక్కకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేదని బీజేపీ ముఖం మీద గుడ్డ కాల్చి వేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. చంద్రబాబు అరెస్టుతో నాకేం సంబంధం లేదన్న జగన్ కి జైల్లోంచి ట్విట్టర్ ద్వారా నమ్మలేని ఆన్సర్లు ఇప్పించారు చంద్రబాబు నాయుడు. వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ నవ్వులో శాడిజం తప్ప స్వచ్ఛత ఏది? జగన్ మీ కక్ష సాధింపు గురించి, మీ సైకో చేష్టల గురించి ఏపీ ప్రజలకు బాగా తెలుసు. లండన్ లో ఉన్నా అని చెప్తే అవునా పాపం అనుకునే పిచ్చివాళ్లు లేరు రాష్ట్రంలో అంటూ తన ట్విట్టర్ లో టీడీపీ పేర్కొంది. అరెస్ట్ చేయమని చెప్పిన వాడు చేతులెత్తేస్తారు, అరెస్ట్ చేసిన వారు బుక్ అయిపోతారు, దేవుడి స్క్రిప్ట్ అదిరిపోలా అంటూ ఎద్దేవా చేశారు టీడీపీ నాయకులు.